హే గాయ్స్, వెల్కమ్ టు నిశ్రీ బ్లాగ్స్. ఈరోజు మనం వచ్చేసి శాండ్ డ్యూన్స్ నేషనల్ పార్క్ ఇన్ కొలరాడో దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి ఏంటంటే దాదాపు మొత్తము డెజర్ట్ లాగా ఉంటుంది ఏరియా. దాదాపు ఏంటంటే మొత్తం శాండ్తో కొండల్లాగా ఫామ్ అయి ఉంటుంది. మనము కొద్దిసేపు ఆ శాండ్ పైన కూడా నడవచ్చు అనమాట. చాలా బాగుంటుంది లొకేషన్. ఆన్ ద వేలో మీరు వెళ్తూ ఉంటే కూడా చాలా అంటే చాలా సీనరీస్ ఉంటాయి. మీరు పక్కన ఆపుకొని కూడా మంచి ఫొటోస్ అలా తీసుకోవచ్చు అనమాట. ఇంకేంటంటే ఇలానే మనం ట్రావెల్ చేస్తూ ఉండాలి. చాలా దూరం అసలు మన చుట్టుపక్కల కూడా పెద్ద వెహికల్స్ ఉన్నట్టు ఏమీ కనపడదు. ఏదో పోతున్నామంటే పోతున్నాం అన్నట్టుగా, ఏదో లోపలికి వెళ్ళిపోతుంటున్నట్టుగా ఉంటుంది, ఎడారిలోకి పోతున్నట్టుగా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు వచ్చేసి పర్ హెడ్ వచ్చేసి సంథింగ్ అరౌండ్ లైక్ $25 అట్లా పే చేసుకుంటారు టికెట్. తర్వాత వెహికల్ అక్కడ మనం కొంచెం ముందుకెళ్ళి వెహికల్ పార్క్ చేసుకొని మనము నడవచ్చు అనమాట. అక్కడ చూస్తున్నట్టయితే మీరు చూడవచ్చు, అలా సీనరీస్ చాలా బాగుంటాయి. అంటే మేము వచ్చేసి దాదాపు స్ప్రింగ్ టైంలో అలా వెళ్ళాము. అలా అన్నమాట. అంటే క్లైమేట్
ఇదన్నమాట ఫ్రెండ్స్. మేము వెళ్తున్నాము ఆన్ ద వేలో. సో మీరు చూసుకోవచ్చు ఆ లొకేషన్స్ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. నా భూతో నా భవిష్యత్ అన్న మాదిరిగా ఉన్నాయి అన్నమాట దాదాపు. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఎంట్రన్స్ లాగా ఒక వెల్కమ్ బోర్డ్ లాగా అక్కడ ఉంటుంది అన్నట్టు. వెల్కమ్ టు ద గ్రేట్ శాండ్ డ్యూన్స్ నేషనల్ పార్క్ అని. అక్కడ మనం సైడ్కి వెహికల్ అలా పార్క్ చేసుకొని నైస్ అంటే మంచిగా అక్కడ ఆ నేమ్ స్పేస్ దగ్గర మనం ఫోటో షూట్స్ అట్లా చేయొచ్చు అనమాట. సో మేము బై మిస్టేక్లో ఇక్కడ చేసిన చిన్న తప్పు ఏంటంటే మేము అలా ఫొటోస్ లొకేషన్స్ బాగున్నాయి కదా, మంచి ఫొటోస్ దిగుతామని చెప్పేసి అప్పటికప్పుడే మా కెమెరాకి లెన్స్ మార్చామన్నట్టు. సో మామూలు లెన్స్ తీసేసి పింక్ లెన్స్ పెట్టాము ఎలా వస్తుందని చెప్పేసి. సో ఒక 2-3 ఫొటోస్ తీసాము. తర్వాత మొత్తానికి మర్చిపోయి అసలు ఆ లెన్సే మార్చలేదన్నమాట. సో దాంతో ఇక మా పిక్స్ అన్నీ ఇంటికి వచ్చిన తర్వాత చూసుకునేసరికి అంత పింక్ అయిపోయినాయి. అదొకటి అనమాట ఫన్నీ. అలా ఇక్కడ ఈ ఫొటోస్ దిగేసి చాలాసేపు చాలా విండ్ అయితే సూపర్ ఉందండి అక్కడ. ఫుల్ చాలా అంటే మేము మీరు చూస్తున్నట్టయితే చూసుకోవచ్చు అక్కడ అదే శాండ్ డ్యూన్స్. వాటిపైన చూడవచ్చు అది క్లౌడ్స్ పడి మొత్తం షాడో లాగా అయిపోయింది. చాలా మస్తు అంటే సూపర్ కనబడుతుంది. సో బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ యూఎస్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే నాకు తెలిసినంతవరకు అయితే నేను చూసిన వాటిలలో ఇదే అండి. ఇక్కడ చిన్న ఎంట్రన్స్ ఉంటుంది. సో అక్కడ జస్ట్ మనం అదే చెప్పాను కదా పర్ హెడ్ 25 అలా పే చేసేసి అంటే 50%. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ టికెట్ వచ్చేసి 7 days వరకు వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. సో ఆ 7 daysలో మళ్ళీ మనం ఎప్పుడన్నా రావచ్చు పోవచ్చు. సో అలా బెస్ట్ అంటే వాళ్ళ తెలివికల ఐడియా ఏంటంటే అంత దూరం ఎవడు రావాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చారో మరి ఏంటో తెలియదు అలా. Park our vehicle with you on there, right?
అంటే అక్కడ చెప్పారనమాట మనం ఎంట్రన్స్ వెళ్ళే ముందు సంథింగ్ వాటర్ లాగా ఉంటుందని. బట్ మేము వెళ్ళే టైంలో అయితే వాటర్ అలా అయితే ఏం లేదు ఎంట్రన్స్లో. జస్ట్ ఇంకా మామూలుగా నడుస్తూ వెళ్ళిపోయాము అలా అనమాట. ఫస్ట్ అనుకోలేదు మామూలుగా అసలు మన వల్ల అవుద్దా సాయంలో అంత ఎండలో నడవగలుగుతామా అని అనుకున్నాము. బట్ ఇంకా అట్లా అని చెప్పేసి దాదాపు అన్నీ ప్రిపేర్ అయినట్టుగా క్యాప్, వాటరు అవన్నీ తీసుకొని షేడ్స్ అలా తీసుకొని కొంచెం దాకా నడిచామన్నమాట. కొంచెం దూరం దాకే నడవగలిగాము. ఇంకా తర్వాత ఏంటంటే మళ్ళీ మేము అదే రోజు మేము ఆస్టిన్కి ఆన్ ద వేలోనే ఇంకా అంటే మేము ఇది రిటర్న్లో ప్లాన్ చేసామన్నమాట. సో ఆన్ ద వేలో ఇక నెక్స్ట్ రిటర్న్ మాది టెక్సస్కి ఆస్టిన్కి వచ్చేయాలన్నమాట. సో అక్కడి నుంచి దాదాపు అరౌండ్ లైక్ ఇంకా 13 hours జర్నీ ఉంది అన్నట్టు మాకు అప్పటికే. ఇంకా మళ్ళీ చీకటి అయిపోద్ది నైట్, మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది అనుకొని ఇంకా మేము రిటర్న్ అయిపోయామన్నమాట. కానీ మేము ఇంకా స్టార్ట్ అయ్యే టైంకి అప్పటికే అరౌండ్ లైక్ మార్నింగ్ మేము రీచ్ అయ్యేసరికి ఆస్టిన్లో 5 o'clock అయిందనమాట. వా చూడండి అసలు ఎంత బాగుందో. జస్ట్ లైక్ అంటే నేను ఇలాంటి ప్లేస్లో అయితే ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో. ఫర్ ద ఫస్ట్ టైం మేము చూసామన్నమాట. కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో యా కంపల్సరీ ప్రతి ఒక్కరైతే ఒక విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. అంటే యా మళ్ళీ ఇలాంటి ప్లేస్ ఎక్కడన్నా ఉంటుందో చూస్తామో లేదో అన్నట్టుగా అనిపించింది నాకైతే. చాలా బాగా అనిపించింది. యా ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇటు పక్కన వచ్చేసి స్నోతో ఉన్న మౌంటైన్స్ ఉన్నాయి. ఇటు పక్కన వచ్చేసి మొత్తం ఇది ఉందన్నమాట, శాండ్తో ఉన్న మౌంటైన్స్, శాండ్ డ్యూన్స్. యా అలా అనమాట. అక్కడ మొత్తం మేమైతే కొంచెం దూరం వరకే నడగలిగాం. కానీ కొందరైతే అక్కడ మొత్తం మౌంటైన్స్ అవన్నీ ఆ శాండ్ డ్యూన్స్ అవన్నీ దాటేసి చాలా ముందుకు వెళ్ళిపోయి ఆ పీక్ ఉంటుంది కదా, ఆ పీక్ పై దాకా వెళ్ళిపోయారు అన్నట్టు. సో మాకు కూడా ఉండే క్యూరియాసిటీ కొంచెం అక్కడ దాకా వెళ్దామని. బట్ ఇంకా వెళ్ళలేకపోయాం. కొలరాడోలో ఇంకొన్ని ప్లేసెస్ తిరిగాము. సో ఆ వీడియోస్ కూడా వస్తుంటాయి. జస్ట్ స్టే ట్యూన్ టు నీశ్రీ వ్లాగ్స్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్.